పూజా టీవీ వీక్షకులందరికీ నమస్కారం. కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీకు జాతకపరంగా ఎటువంటి సమస్యలు, సందేహాలు ఉన్నా వాటన్నిటికీ అతి తక్కువ ఖర్చుతో సులభమైన పరిష్కార మార్గాలతో మనందరికీ మంచి పరిష్కార మార్గాలు అందించడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ కాలభైరవ సిద్ధగురు శివశ్రీ స్వామి గారు. మరి వారితో మాట్లాడదాం. మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమగురుభ్యో నమః. ఓం శ్రీ పరంపరగురుభ్యో నమః. ఓం శ్రీ పరమేష్టి గురుభ్యో నమః. శివాయ గురవే నమః. శ్రీ కేదారనాథ్ జగద్గురు మహారాజ్ కీ జై. ఆదినాథ సమారంభం దత్తాత్రేయ మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. తీక్షణదృష్టమహాకాయ కల్పాంతదహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞం దాతుమర్హతి. పూజా టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గురుగారు, కాలభైరవం అన్నాం కదా, అసలు ఈ కాలభైరవం అంటే ఏంటో మా పూజా టీవీ ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పకుండా అమ్మ. కాలభైరవం అంటే కాలంలో జరిగేటటువంటి సంఘటనలన్నిటిని కూడా, అంటే కాలం అంటే వేగవంతంగా ప్రయాణిస్తున్నటువంటి ఒక ఉప్పెన లాంటిది. కాలం అంటే దుఃఖం, కాలం అంటే మృత్యువు, కాలం అంటే అనేక రకాల సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ఈ కాలంతో పోరాడి పోరాడి చివరికి సూర్యుడు కూడా తూర్పునే ఉదయించడం, పశ్చిమాన్నే అస్తమించడం జరుగుతుంది. అంటే కాలం పైన విజయం సాధించడం అనేది అందరికీ అసాధ్యం. అది సూర్యుడు భగవానుడు కూడా కాలేదు. కానీ ఇక్కడ కాలభైరవం అంటే కాలభైరవ తత్వం. కాలభైరవ తత్వం అంటే ధర్మం, నీతి, నిజాయితీ. ఎవరైతే ఈ ధర్మాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క దినచర్యను మార్చుకుంటారో, అలాగే ఈ కాలభైరవ ఆరాధన అంటే కాలభైరవుడు అంటే దిగంబరుడు. దిగంబరుడు అంటే ఆకాశమే ఆయనకి హద్దు. ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి ప్రకృతియే ఆయనకి వస్త్రాలు. ఆయనకి ప్రధానంగా ఎక్కడ దేవాలయాలు ఉండవు. ప్రతి దేవాలయంలో కూడా ఆయన నిరాడంబరంగా, దిగంబరంగా రక్షణ పాత్ర వహించేటటువంటి దేవాదిదేవుడు, ఆదిదేవుడు, మహాదేవుడి యొక్క తత్వానికి సంబంధించినటువంటి తీక్షణ దంష్టాకరమైనటువంటి మహాదేవు ఈశ్వర స్వరూపమే భైరవుడు. అందుగురించి కాలభైరవం అంటే మన యొక్క దైనందిన జీవితంలో ఎదురయ్యేటటువంటి సర్వ దుఃఖాలను, కష్టాలను పారద్రోలడానికి భైరవతత్వం చాలా ఉపయోగపడుతుందని అనేక రకాల పురాణాల్లో మహానుభావులు, సాధువులు, సంతులు, గురువులు చాలామంది చెప్పడం జరిగింది. అందుగురించి మనం కాలభైరవం అనేటటువంటి ఈ యొక్క మాటను ఉపయోగిస్తున్నామమ్మా. మీరు గనక గురుగారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే 23758667 మరియు 23752349 మరియు 9848010123 అనే నెంబర్స్కి కాల్ చేయగలరు. అదేవిధంగా గురుగారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకునేటటువంటి వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురుగారిని సంప్రదించగలరు. గురుగారు, కాలభైరవం అంటే ఏంటో వివరించారు కదా, మరి కాలభైరవుడు అంటే ఎవరో మా పూజా టీవీ ప్రేక్షకులకి వివరిస్తారా? తప్పకుండానమ్మా. కాలభైరవుడు అంటే పరమేశ్వరుడి యొక్క శక్తి స్వరూపం. పరమేశ్వరుడి యొక్క తీక్షణ తంష్టాలం నుంచి ఉద్భవించిన వాడు కాలభైరవుడు. అంటే ఇతను ఈశ్వరుడు శాంతి స్వరూపం, కాలభైరవుడు ఉగ్రస్వరూపం. ఈశ్వరుని మామూలుగా అభిషేకాలతో, నమక చమకాలతో, రుద్రాధ్యాయంలో ఉన్నటువంటి విశేషమైన మంత్రాలతో ఈశ్వరుని ఆరాధన చేస్తాం, లింగ రూపంలో ఆరాధన చేస్తాం. ఆయనకి పంచాక్షరి మంత్రం ఉండి ఎలాంటి దుఃఖ దరిద్ర పరిణామాలు దారిపించిన మనకి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రం ఉంది మనకి. అలాగే ఈ కాలభైరుడు అనేటటువంటి తత్వం ఈశ్వరుని నుంచి ఉద్భవించింది కాబట్టి ఈ యొక్క తత్వం ఉగ్రదేవత. ఉగ్రదేవత అంటే ఉదాహరణకి
తీవ్రమైన కష్టాలు, అంటే అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరికి ఆత్మహత్యే శరణ్యం, మన జీవితం ఇంకేమీ లేదు అనే చిట్ట చివరి పరిస్థితి ఉన్నప్పుడు, విపరీతమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు దాపరించి ఇంకా మృత్యువుకు దరిదాపుల్లో ఉన్నప్పుడు, ఎలాంటి సమస్య ఏం పరిహారాలు చేసినా కూడా మనకి పరిష్కారం కావట్లేదు, ఇదే జీవితము, ఇదే సమస్యలో కొట్టుమిట్టాడుతున్నాము అనే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఉగ్రతారా సంబంధమైనటువంటి ఈ కాలభైరవ ఆరాధన తొందరగా సులభంగా చేయొచ్చు. ఈ ఆరాధనని వాళ్ళకి మంచి ఫలితాలను ఇచ్చి వాళ్ళ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలను చూపించేటటువంటి తీక్షణ దంష్టాకరమైనటువంటి దేవుడు ఈ కాలభైరవుడమ్మ. ఈ కాలభైరవుడు సాక్షాత్తు పరమేశ్వరుడి నుంచే ఉద్భవించాడమ్మ. అంటే కాలభైరవుని ఆరాధన చేస్తే సాక్షాత్తు ఈశ్వరుని ఆరాధన చేసినట్లే. అలాగే ఈ కాలభైరవుడు ఆరాధన చాలా సులువుగా చేయొచ్చు. చిన్న చిన్న రెమెడీస్, అంటే ఉదాహరణకి ఏదైనా ఒక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయాలంటే దానికి ఖర్చుతో కూడుకుని ఉంటుంది. ఇప్పటికే పీకల లోతు కష్టాల్లో ఉన్న వాళ్ళు ఖర్చు అనేది పెట్టుకోలేరు. అంటే చిన్న చిన్న మంత్రాలతో చిన్న అంటే ఉదాహరణకి ఈ యొక్క బియ్యము, తర్వాత ఈ పంచదార అని కొన్ని రకాల పదార్థాలతో కేవలం మంత్రపఠనం చేయడం వల్ల వాళ్ళ జీవితంలో సుఖమైన సంతోషకరమైనటువంటి పరిస్థితులు వస్తాయమ్మా. అలాగే గురుగారు, మన కాలభైరవం కార్యక్రమంలో మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? మీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? తెలుసండి, 14/5/69 అండి. 14/5/1969 అంతేనా? సాయంకాలం 5:20 అండి. మీ సమస్య ఏంటండి? అదే నాకు బిజినెస్ గురించి అడుగుతానండి. అలాగేనండి, గురువు గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి గురుగారు. ఓం నమ శివాయ. ఇప్పుడు ఏ వ్యాపారం చేస్తున్నారు? 14/5/1969 అండి. సాయంకాలం 5:20 అండి. ఏ జన్మ నక్షత్రం? అశ్విని నక్షత్రం 3వ పాదం అండి. ఏ వ్యాపారం చేస్తున్నారు మీరు? రైస్ వ్యాపారం చేస్తున్నానండి. అంటే నాది లగ్నం తులా లగ్నం అండి. లగ్నం నుంచి దశమాధిపతి సప్తమంలో శనితో కూడి ఉన్నాడండి. అది ఏంటి బహుళ పక్ష చంద్రుడు శనితో కూడి ఉన్నాడు కదా, ఆ వ్యాపారం ఎలా ఉంటుందో ఏంటి, అదే వ్యాపారం చేయాలండి రైస్, లేదంటే వేరే మార్చుకుంటే బాగుంటుందో లేదు, దానికి శాంతులు చెప్తారు. రైట్ అండి, మీరు ఈ యొక్క రైస్ వ్యాపారం అనేది చేసుకోవచ్చు, కానీ రైస్ వ్యాపారం కంటే మీకు వీలైతే ఈ స్టేషనరీ పెట్టండి. స్టేషనరీతో కూడుకున్నటువంటి వ్యాపారం మీకు బాగా పనిచేస్తుంది. అంటే ఉదాహరణకు మీరు ఎక్కువగా కమిషన్ బేస్ మీద మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. అంటే ఉదాహరణకి ఏదైనా మీరు చిన్న C&F చిన్న ఏజెన్సీసో, ఉదాహరణకి ఈ కమిషన్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు మంచి స్థితిలోకి వస్తారు. అలాగే అశ్విని సంబంధమైనటువంటి మీ యొక్క నక్షత్రం కాబట్టి మీరు తీక్షణ దంష్ట కాలభైరవాష్టకం ఓం యం 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 యక్ష రూపం అనేటటువంటి అష్టకం ఉంటుంది. ఈ అష్టకం మీరు ప్రతిరోజు సంధ్యా సమయంలో రోజు ఒకసారి పఠన చేయండి. ఈ పఠనం చేసిన తర్వాత మీకు వీలైతే ఎవరికైనా ఆ రోజు కడుపు నిండా భోజనం పెట్టండి. ఈ విధంగా ఒక 21 రోజు చేయండి. ఈ తీక్షణ దంష్ట కాలభైరవాష్టకం చదవడంతోనే మీకు ఒక ప్రస్ఫుటమైనటువంటి మార్గం ఏర్పాటవుతుంది. నమస్తే అండి. గురువుగారు చెప్పినటువంటి నియమాలన్నింటినీ కూడా పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? మా అమ్మాయి గురించి మాట్లాడడానికండి. మీ అమ్మాయి పేరండి? అనుష అండి, ముద్ర అనుష. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? అనుష 20 మార్చ్ 1991. నక్షత్రం తెలుసా అండి పాపది? కృత్తిక అండి. అలాగేనండి, దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? అమ్మాయి వివాహం గురించి, హెల్త్ గురించి. తప్పకుండా అండి, గురువు గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. అలాగే. నమస్తే అమ్మా. నమస్కారం అండి గురువు గారు. నమస్తే అమ్మా. అంటే ఇప్పుడు అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారమ్మా? చూస్తున్నామండి, కానీ కుదరట్లేదండి. కృత్తికా నక్షత్రం ఎన్నో పాదం అమ్మా? 2వ పాదం అండి. తిను ఆరోగ్య సంబంధించిన విషయాల్లో అంటే ఎక్కువగా ఈ కడుపు సంబంధించినటువంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతుందమ్మా? అవునండి. రైట్ అమ్మా. ఇప్పుడు తన చదువు అంతా కంప్లీట్ అయిపోయినట్టేనమ్మా?
అయిపోయిందండి, చదువు అయిపోయింది, డిగ్రీ వరకు చదివింది. దీనికి 2017 మార్చి లోపల వివాహం అవుతుందమ్మా. మీకు ఇంతకు ముందు దగ్గర సంబంధం వాళ్ళు చేసుకుంటామని చెప్పి కొద్దిగా పక్కన పెట్టడం జరిగిందమ్మా. అవునమ్మా, ఇంకా వాళ్ళు ముందుకు రాలేదు? లేదండి, రాలేదండి. ఇప్పుడు ఇంకా వివాహము అనేది మీరు నిశ్చయించుకుని ముందుకు వెళ్ళే సమయంలో వాళ్ళు ఇంకేం మాట మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు. అందు గురించి మీరు ఏం చేస్తారంటేనమ్మా, మీ అమ్మాయికి ఇది ఆరోగ్య సంబంధించినటువంటి సమస్య కాబట్టి మీకు నల్ల సబ్జా గింజలు దొరుకుతాయమ్మా. ఈ నల్ల సబ్జా గింజలు ప్రతిరోజు ఉదయం మీరు లేచేటప్పటికి ఒక రాగి పాత్రలో ఈ నల్ల సబ్జా గింజలు ఒక స్పూన్ వేసి, పాత బెల్లం నల్ల బెల్లం దొరుకుతుందమ్మా, ఆ నల్ల బెల్లము ఆ యొక్క రాగి పాత్రలో వేసి ఒక 12 గంటల పాటు రాగి పాత్రలో ఉన్న తర్వాత ఉదయం లేవగానే బ్రష్ చేసుకోకుండా ఉషోదయ పానీయం అంటాము, ఈ పానీయం వరుసగా ఒక 40 రోజులు తాగించండి. ఇది ఎవరికైనా పనిచేస్తుందమ్మా. ఆడవాళ్ళకి ఎక్కువగా ఈ నెలసరి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ఉషోపానీయం ఉదయం లేవగానే చిప్ చిప్ చేస్తూ, అంటే మనం కాఫీ టీ తాగేటప్పుడు ఎలా అయితే చిప్ చిప్ చేస్తూ గుట్టక ఎలా అయితే తాగుతామో అలా ఒక 1/2 లీటర్ దగ్గర నుంచి ఒక 30 లీటర్ దాకా తాగండి. అలాగే ఈ పాత బెల్లం తినడం వల్ల వాళ్ళ యొక్క కడుపు సంబంధించి చిన్న పేగులు పెద్ద పేగులకు సంబంధించినటువంటి సమస్య క్లియర్ అవుతుంది. అలాగే వివాహానికి వచ్చేటప్పటికి ఈ కృత్తికా నక్షత్ర సంబంధించినటువంటి జాతకులు వివాహ సమస్య వచ్చినప్పుడు వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎలా చేయాలి అంటే, మనకి మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో రాహుకాలం వస్తుంది. ఆ రాహుకాలంలో మీకు వీలైతే కొబ్బరి నూనె లేదంటే ఆవు నెయ్యి ఈ రెండింటిని ఉపయోగించి దీపారాధన చేసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఇది చదవాలి. ఒకవేళ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవలేని పక్షాన నేను ఒక చిన్న మంత్రం చెప్తాను, నోట్ చేసుకోండి అమ్మ. వివాహం కాని వాళ్ళు ఎవరైనా కృత్తికా నక్షత్రం కానీ, ఉత్తరా ఫల్గుని నక్షత్రం కానీ, ఉత్తరాషాఢ నక్షత్రం కానీ వీళ్ళందరూ కూడా ఈ మంత్రం పఠించవచ్చు. ఓం హ్రీం సాం శరవణభవ సుబ్రహ్మణ్యాయ సాం హ్రీం ఓం. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు 108 కంటే ఎక్కువ సార్లు జపించండి. వివాహ సంబంధించిన దోషం పోయి మీ అమ్మాయికైనా లేకపోతే అబ్బాయికి సంబంధించిన ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి వచ్చే అవకాశం ఉంటుందమ్మా. నమస్తే అమ్మా. గురువుగారు చెప్పినటువంటి నియమాలన్నింటినీ కూడా పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు గనక గురువుగారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే 9618182456 మరియు 7842200717 అనే నెంబర్స్కి కాల్ చేసి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని మీరు గురువుగారిని సంప్రదించగలరు. అయితే గురువుగారు, కాలభైరవుడిని యొక్క ఆరాధన చేస్తే మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయో వివరిస్తారా? రైట్ అమ్మా. కాలభైరవుడు అంటే ఈ కాలానికి రాజు అని చెప్పచ్చు, ఈ కాలానికి విధాత అని చెప్పచ్చు, ఈ కాలానికి రక్షకుడు అని చెప్పచ్చు. అంటే మనకి ఈ కాలంతో పాటు వస్తున్నటువంటి సమస్యలు, అంటే వాళ్ళ జాతక సంబంధమైన సమస్యలైనా లేకపోతే వాళ్ళు ప్రారబ్ధ కర్మ, అనామి కర్మ, సుగమ కర్మ అనేటటువంటి కర్మల ద్వారా ప్రాప్తించేటువంటి కర్మలైనా కావచ్చు, వాటిని నిర్మూలించుకోవడానికి ఈ యొక్క భైరవ ఆరాధన అనేది అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఈ కాలభైరవుడు మనకి 8 దిక్కుల్లో ఉన్నట్టు సూచిస్తాము, కానీ ఈయన 108 రకాల భైరవ తత్వాలతో ఉన్నారు. వారిని ప్రప్రథమంగా తూర్పు భాగాన ఉండేటటువంటి భైరవుణ్ణి అశితాంగ భైరవుడు అంటాము. అలాగే ఆగ్నేయ దిక్కులో ఉండే భైరవుణ్ణి రూరు భైరవుడు అంటాము. దక్షిణ దిక్కుకు అధిపతిగా ఉన్నటువంటి భైరవుణ్ణి చండ భైరవుడు అంటాము. నైరుతి దిక్కుగా ఉన్నటువంటి అధిపతిని ఉన్మత్త భైరవుడు అంటాము. అలాగే పడమర దిక్కుకున్నటువంటి భైరవుణ్ణి క్రోధ భైరవుడు అంటాము. అలాగే వాయువ్య దిక్కుకుండేటటువంటి భైరవుణ్ణి కపాల భైరవుడు అంటాము. ఉత్తర దిక్కుకు అధిపతిగా ఉండే భైరవుణ్ణి భీషణ భైరవుడు అంటాము. ఈశాన్య దిక్కుకుండేటటువంటి భైరవుణ్ణి సంహార భైరవుడు అంటాము. అలా ఈ 8 దిక్కులకి 8 రకాల కాలభైరవ తత్వాలు అత్యంత శక్తివంతంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క కాలభైరవ తత్వంలో
వటుక భైరవుడు, భటుక భైరవుడు, కాలభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు, ధూమ్ర భైరవుడు, చండ భైరవుడు, ప్రచండ భైరవుడు, జ్వాలా భైరవుడు, ఆకాశ భైరవుడు, మహాభైరవుడు, వికరాల భైరవుడు అనేటటువంటి తత్వాలు 108 రకాల భైరవ తత్వాలు ఉన్నాయమ్మా. అందరికీ బాగా సుపరిచితమైనది కాలభైరవుడు. కాలాన్ని అదుపు చేసి కాలంలో వచ్చేటటువంటి కష్టాలను తొలగించి మనకు సర్వ శుభాలను ఇచ్చేటటువంటి భైరవుడు కాలభైరవుడు. ఈ కాలభైరవుడు మనం ఏమంటామంటే భైరవ సర్వశక్తి భరిత, అంటే అన్ని రకాల శక్తులని కూడా అన్ని రకాల సిద్ధులను కూడా కలిగినటువంటి దేవాది దేవుడు కాలభైరవుడు. ఈ కాలభైరవుడి మంత్రం ప్రధానంగా మనం చెప్పుకుంటే ఓం నమో కాలభైరవాయ నమః. చాలామందికి మేము పరిహారాల్లో చెప్తూ ఉంటాము, కాలభైరవ అష్టకం చదవండి. కాలభైరవ అష్టకం చదవడం ద్వారా మీ యొక్క జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నిటిని పోగొట్టుకోవడానికి అత్యంత సులువైనటువంటి పారాయణం కాలభైరవ అష్టకం. అలాగే ఈ అష్టకము, తీక్షణముష్ట కాలభైరవ అష్టకం ఇవన్నీ ఉన్నాయమ్మా. దీంట్లో ఏది పారాయణం చేసినా కూడా మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయమ్మా. అలాగే గురుగారు, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నా పేరు నరేష్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? రాజమండ్రి నుంచే. ఇంతకు ముందు గురువు గారిని కలిశాము. ఉమ్, అయితే మా సమస్య తీరిని ఈ రోజు లైవ్ లో వస్తున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడుతాం చేసామండి. తప్పకుండా అండి, కూడా మేము మాట్లాడండి గురువు గారితో. నరేష్ గారు నమస్తే అండి. నమస్కారం గురువు గారు. చెప్పండి స్వామి. నా పేరు నరేష్ అండి. ఇంతకుముందు రాజమండ్రిలో కలిశాను మిమ్మల్ని. సంతోషం, చెప్పండి. అదే మ్యారేజ్ గురించి కనుక్కున్నాను చెప్పి చేశాము. అది కొంచెం పని మంచిగా జరిగింది. మీకు వివాహానికి దగ్గరికి వచ్చినట్టేనా? అవునండి. అబ్బా, సంతోషం అండి స్వామి. అదే దాన్ని ఒకసారి మీకు చేద్దామని చెప్పి చేశాము. చాలా సంతోషం అండి స్వామి, శుభం. మరి వివాహానికి సంబంధించి ఇంకా మీరు ముందుకు వెళ్ళినట్టేనా? కొంచెం దగ్గర వచ్చినట్టే. అప్పుడు మీరు చెప్పింది కూడా కొంచెం ఇక్కడ గోకవరం బస్ స్టాండ్ దగ్గర ఉంటామండి మేము. రైట్ స్వామి, చేయండి. ఇంకా నేను చెప్పినటువంటి ఆ రెమెడీ పాటించండి, మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నమస్తే అండి. నమస్తే. ఓం నమః శివాయ. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మీరు కనుక గురువుగారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే 9618182456 మరియు 7842200717 అనే నెంబర్స్కి కాల్ చేసి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని సంప్రదించవచ్చు. అదేవిధంగా లైవ్లో మాట్లాడాలి అనుకునేటటువంటి వాళ్ళు 23758667, అదేవిధంగా 23752349 మరియు 9848010123 అనే నెంబర్స్కి కాల్ చేసి గురువుగారితో లైవ్లో మాట్లాడవచ్చు. అయితే గురుగారు, మనకి ప్రతిరోజు కూడా రాహుకాలం వస్తూ ఉంటుంది కదా, మరి ఈ రోజు యొక్క రాహుకాలం ప్రత్యేకత ఏంటో మన పూజా టీవీ ప్రేక్షకులకి వివరిస్తారా? తప్పకుండా అమ్మా. ఈరోజు మంగళవారం, మూలా నక్షత్రం. ఉదయం 5:41 తర్వాత కృష్ణపక్షం ద్వితీయ వెళ్ళి తృతీయ వచ్చిందమ్మా. అంటే తృతీయ మూలా నక్షత్రం మంగళవారం. ఇక తృతీయ మంగళవారము, మూలా నక్షత్రము ప్లస్ వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసం అనేటప్పటికీ అత్యంత అద్భుతమైనటువంటి కాలమమ్మ. మనకు వచ్చేటటువంటి మాసాల్లో 4 మాసాలు అద్భుతమైనవి. అందులో ప్రప్రథమైనటువంటిది వైశాఖ మాసం. తర్వాత మనకి కార్తీక మాసం, మాఘమాసం, ఇలా మనకి అద్భుతమైనటువంటి మాసాలు ఉన్నాయి. ఇందులో వైశాఖ మాసంలో వచ్చేటటువంటి మంగళవారంతో కూడినటువంటి మూలా నక్షత్రం ఎక్కువగా చూస్తూ ఉంటే మనము శక్తి దేవాలయాలు, అంటే తేజో మహాశక్తివంతంగా విరాజిల్లేటటువంటి 18 శక్తిపీఠాల్లో, అదే కాకుండా గ్రామ దేవతకు సంబంధించినటువంటి దేవాలయాల్లో, ఈ దేవాలయాల్లో ప్రధానంగా రాహుకాలం ఈరోజు మనకి 3 గంటల నుంచి 4:30 వరకు వచ్చింది. ఈ యొక్క మూలా నక్షత్రంలో రాహుకాలంలో చేసేటటువంటి పూజ, అంటే ఉదాహరణకి నేను చాలామందికి సూచిస్తూ ఉంటాను, రాహుకాలంలో దుర్గా దీప వెలిగించండి, దుర్గా దీపారాధన చేయండి, వీలైతే దుర్గా సప్తశతి పారాయణం చేయండి, లలితా సహస్రనామ పారాయణం చేయండి, అది కూడా వీలుకు లేనప్పుడు దుర్గాష్టకం చదవండి, దుర్గా కవచం చదవండి అని చెప్తూ ఉంటాను. ఈ యొక్క రాహుకాలంలో మూలా నక్షత్రంలో మనం చేసేటటువంటి పారాయణం మన జీవితాల్లో, మన కుటుంబంలో ఎవరికైనా, ఉదాహరణకి క్లిష్టమైన పరిస్థితి ఉన్నప్పుడు ఇలా వరుసగా ఒక 5 మంగళవారాలు రాహుకాలంలో అంటే ఇది ఎలా చేయాలో కూడా చెప్తాను మీకు. ఒక చిన్న ఇత్తడి పళ్ళెం తీసుకోవాలి. ఆ ఇత్తడి పళ్ళెంలో
చతురస్రాకారంలో ఒక ఎరుపు రంగు బ్లౌజ్ అంటే ఒక రవిక బట్టను కట్ చేసి అందులో వేసి దానిపైన వరిపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ 8 రేఖలలో 8 మట్టి ప్రమిదలు అంటే మీరు కొత్తవైనా పెట్టవచ్చు, ఇంతకుముందు వాడినవైనా శుభ్రపరిచి పెట్టండి. మధ్యలో ఒక ప్రమిద అంటే 8 ప్రమిదల చుట్టూ మధ్యలో ఒక ప్రమిద 9 ప్రమిదలు పెట్టి ఒక్కొక్క దానిలో అంటే ఉదాహరణకి వివాహం కావాలి, వివాహం అవ్వట్లేదు, మేము ఈ అమ్మాయికి లేకపోతే ఈ అబ్బాయికి సంబంధించిన జాతక చక్రం చూపించాము, కుజదోషం ఉందని చెప్పారు, సర్పదోషం ఉందని చెప్పారు, కాలసర్పదోషం ఉందని చెప్పారు అన్నప్పుడు ఒక్కొక్క ప్రమిదలో 3 వత్తులు ఒక దీపంగా 3 వత్తులు ఒక దీపంగా అంటే ఒక ప్రమిదలో 6 వత్తులు వేసి 6 వత్తులు ఇంటూ 9 ప్రమిదలు 54 వత్తులు ఖర్చు అవుతాయి మీకు. ఈ వత్తులు మీకు ఎరుపు రంగు వత్తులు వేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఎరుపు రంగు వత్తులు లేని వాళ్ళు ఆ తెలుపు రంగు వత్తులకి కొద్దిగా కుంకుమ రాసి కొబ్బరి నూనె లేకపోతే వేప నూనె లేకపోతే నువ్వుల నూనె ఈ మూడిట్లో ఏ నూనెను ఉపయోగించవచ్చు. ఇక్కడ ప్రధానంగా మీ యొక్క భక్తి కావాలి. తైలం మీద పోసామనేది కాదు, మీ యొక్క భక్తి శ్రద్ధ. అమ్మ నేను రాహుకాలంలో ఆరాధన చేస్తున్నాను, నా యొక్క కోరిక నెరవేర్చు తల్లి అనేటటువంటి వాళ్ళ యొక్క శ్రద్ధను ఆ యొక్క అమ్మవారి పైన ఉంచిన ఎడల వాళ్ళకి సంపూర్ణమైన స్థితి వస్తుంది, వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. అలాగే ఈ దీపాలన్నింటిలో కూడా వెలిగించి వాటికి పంచపూజలు అంటే గంధం, పుష్పాలు, అగరబత్తి ఆరాధన చేసి మహానైవేద్యంగా నల్ల మినప్పప్పు అంటే పొట్టు తీయని పప్పు దొరుకుతుంది మనకు బజార్లో. ఈ నల్ల మినప్పప్పు నానబెట్టి పొట్టు తీయకుండా రుబ్బి వేసి దానితో వచ్చేటటువంటి చిన్న చిన్న గారెలు 24 గారెలు కానీ 15 గారెలు కానీ ఒక అరటి ఆకు పైన నైవేద్యం పెట్టి నివేదన చేసిన తర్వాత అప్పుడు మీరు ఆ దీపాల కాంతిలో దుర్గా సప్తశతి పారాయణం చేయండి, దుర్గాష్టకం చదవండి, చండీ కవచం చదవండి, చండీ పారాయణం చదవండి. వీటి ద్వారా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు ఎలాంటి యజ్ఞ యాగాది కార్యక్రమాలు చేయలేని వాళ్ళు కూడా ఈ రాహుకాలంలో దుర్గా దీపారాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీనికి లక్షలాది తల్లుల యొక్క ఫలితాలే దీనికి నిదర్శనం. అలా ఈ దీపాలన్నీ కొండెక్కిన తర్వాత ఈ మహానైవేద్యం ఏదైతే ఉందో వీటిని మీ చుట్టూ ఉన్నటువంటి మూగజీవులు అంటే కాకికి పెట్టవచ్చు, కుక్కకు పెట్టవచ్చు, ఒక 2-3 మీ ప్రసాదంగా తినండి. ఇలా వరుసగా 5 వారాలు చేయొచ్చు, 11 వారాలు చేయొచ్చు, 21 వారాలు చేయొచ్చు. దీని ద్వారా అద్భుతమైన ఫలితాలు అనుభవిస్తారు మీరందరూ కూడా. మీరు గనక గురువు గారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే 9618182456 మరియు 7842200717 అనే నెంబర్స్కి సంప్రదించి గురువు గారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని గురువు గారిని సంప్రదించవచ్చు. అయితే గురుగారు రాహుకాల దుర్గా దీపం అంటే ఏంటో వివరించండి. అమ్మా రాహుకాల దుర్గా దీపం అంటే నేను ఇంతకుముందు చెప్పానమ్మా. మంగళవారం నాడు అయితే కనుక 3 గంటల నుంచి 4:30 వరకు రాహుకాలము. ఈ రాహుకాలం ఇంతకుముందు నేను చెప్పిన విధంగా అష్టదళ పద్మం వేసి దీపారాధన చేయడము, నల్ల మినప్పప్పు వేసినటువంటి గారెలతో నైవేద్యం పెట్టి దుర్గాష్టకము లేకపోతే చండీ కవచము లేకపోతే దుర్గా సప్తశతి లలితా సహస్రనామ పారాయణం చేయి. వీటికి ముందు ఒక బీజం చెప్పండి. ఉదాహరణకి మీకు ఏ దైవం అయితే ఇష్టమో, వైష్ణవులు ఉంటారు మాకు నారాయణుడు అంటే ఇష్టం అంటారు, శివభక్తులు ఉంటారు మాకు ఈశ్వరుడు అంటే ఇష్టము, దత్తభక్తులు దత్తాత్రేయుడికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, షిరిడి సాయిబాబాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, మాకు బాబా అంటే ఇష్టము. ఆ బాబాకి సంబంధించిన స్మరణ 108 సార్లు చేయండి. తర్వాత దుర్గా సప్తశతి పారాయణం చేయండి. అలాగే మీరు వైష్ణవారు మీ వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతాము, మాకు వెంకటేశ్వర స్వామి మాకు ఇలా వెళ్ళిపోనే వాళ్ళు ఉంటే ఓం నమో వెంకటేశాయ నమః అని జపం చేయండి. 108 సార్లు జపం చేసిన తర్వాత అప్పుడు ఈ అమ్మవారి యొక్క పారాయణం చేయండి. ఇంకా లేకపోతే ఓం నమో నారాయణాయ నమః ఈ మంత్రం చేయొచ్చు. ఇంకా కావాలి ఓం నమః శివాయ ఈ మంత్రం చేయొచ్చు. మీకు అక్కడ భక్తి శ్రద్ధ చేయండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు గనక గురువు గారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే 9618182456 మరియు 7842200717 అనే నెంబర్స్కి కాల్ చేసి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని గురువు గారిని సంప్రదించవచ్చు. అదేవిధంగా లైవ్లో మాట్లాడాలి అనుకునేటటువంటి వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయగలరు. అయితే గురుగారు కొన్ని క్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, అయితే కాలభైరవుని ఆరాధన చేస్తే ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్ అనేవి తీరుతాయి అని అంటూ ఉంటారు కదా, అది నిజమే అంటారా? ఇది యథార్థం అమ్మా. ఇది ఎందుకంటే చాలామంది యోగులు, గురువులు, సద్గురువులు, మహానుభావులు అందరూ కూడా భైరవ ఆరాధన చేయకుండా, భైరవుణ్ణి కాలభైరవుణ్ణి స్మరించకుండా
ఇంకొక ఆరాధన చేయలేరు. ఎందుకంటే మనం సిద్ధి పొందాలి అంటే ప్రప్రథమంగా భైరవుని స్మరించాలి. భైరవ మంత్రం సిద్ధి పొందిన తర్వాతనే కలవు చండీ వినాయకు కాళీ అంటాం మనం. ఈ యొక్క కలియుగంలో వచ్చేటప్పటికి ప్రప్రథమంగా గణపతి ఆరాధన చేయాలి. గణపతి మూలమంత్రం సిద్ధి పొందిన తర్వాత భైరవ ఆరాధన చేయాలి. భైరవ చేసిన తర్వాత అమ్మవారిది. ఈ అమ్మవారి ఆరాధన చేసిన తదనంతరమే వాళ్ళకి అద్భుతమైన శక్తి వస్తుందమ్మా. మీరు అడిగారు క్రానిక్ ప్రాబ్లమ్స్ అంటే ఉదాహరణకి మచూచి, కలరా, టైఫాయిడ్, తర్వాత ఈ యొక్క కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా భైరవం తత్వంలో అనేక రకాల అద్భుతమైన మహామంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలను చదువుతూ అంటే జపం చేస్తూ దానికి సంబంధించినటువంటి పరిహారాలు చిన్న చిన్నగా చీమలకు, మూగజీవులకు, లేని వాళ్ళకి ఆహారం పెట్టడం, ఇలా కొన్ని విధి విధానాలు ఉన్నాయమ్మా. అంటే వాళ్ళకు వచ్చినటువంటి క్రానిక్ ప్రాబ్లం బట్టి పరిహారం ఉంటుంది. అలాంటివన్నీ యథార్థంగా వాళ్ళందరి సమస్యలు క్లియర్ అవుతాయమ్మా. మీరు గనుక గురువుగారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించాలి అనుకుంటే 9618182456 మరియు 7842200717 అనే నెంబర్స్కి కాల్ చేసి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని మీరు గురువుగారిని సంప్రదించవచ్చు. గురుగారు ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని మా పూజా టీవీ ప్రేక్షకుల కోసం కేటాయించి కాలభైరవుని గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసి అదేవిధంగా కాలర్ సమస్యలకు కూడా చక్కని పరిష్కార మార్గాలు అందజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. సర్వే జనాః సుఖినో భవంతు. చూశారు కదండి, ఇది ఈనాటి కాలభైరవం కార్యక్రమం. తిరిగి రేపటి కాలభైరవం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.